నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే ఇంతకు మించిన బెస్ట్ సినిమా అనేది నేను చూడలేదు ఈ ఇయర్ లో. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ తోటి హ్యూజ్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. మొన్న అఖిల్ ఇచ్చాడు, నిన్న వరుణ్ తేజ్ ఇచ్చాడు, ఈ రోజు వాళ్ళిద్దరికి మించి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు సినిమాలో. ఇంకోటి ఇది ఒక డివోషనల్ మూవీలా చూడాలా లేకపోతే ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీలా చూడాలి? 100% డివోషనల్. ఇట్ ఈస్ పార్ట్, అంతే. డివోషనల్ మూవీ లాగా చూడద్దు ఇది థ్రిల్లర్ మూవీ. మనకి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక రాక్షసుడు సినిమా చూస్తే మనకి ఉంది కదా బెల్లంకొండ, రాక్షసుడు సినిమా చూస్తే ఎలాంటి థ్రిల్లింగ్ అనేది కలిగిద్దో అటువంటి థ్రిల్ కలిగిద్ది 100%. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక ప్రేక్షకులకి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనిపించింది. ఓవరాల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, బీజిఎం కానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు కానీ చాలా హైలైట్ అనిపించింది. సినిమాలో హైలైట్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా కంబ్యాక్ మామూలు కంబ్యాక్ కాదు ఇది. కూతురికి రవితేజకి మధ్య బాండింగ్ ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్య సీన్స్, ఒక ఎమోషన్ ఉంది, ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది అనిపించింది. సినిమాలో ఇంకొంచెం డైరెక్టర్ ఒక ఎండింగ్ లో క్లైమాక్స్ లో అంటే ఒక పర్సన్ అంటాడు, అది ఆడపిల్లకి భయమే శ్రీరామ్ రక్ష అని ఒక పర్సన్ అంటాడు. కాదు, భయం కాదు శ్రీరామ్ రక్ష, ధైర్యం శ్రీరామ్ రక్ష అని చెప్పడంలో కొంచెం తడబడ్డాడు అనిపించింది. అంటే ఒక యావరేజ్ గా ఒక సగటు ప్రేక్షకుడు బయటకు వచ్చే టైంలో అసలు నిజంగా ఆడపిల్లకి ఏది శ్రీరామ్ రక్ష, అది భయమా లేకపోతే ధైర్యమా అని కన్ఫ్యూజన్లో అయితే పడేశాడు. అంటే ఓవరాల్ ఇంటెలెక్చువల్ గురించి మాట్లాడను, వాళ్ళకి అనేది అర్థమైపోయింది. ఒక యావరేజ్ గా చూసుకుంటే మాత్రం ఇంకొంచెం డెప్త్ గా చెప్పాలి అని చెప్తే బాగుండు అనిపించింది నాకు. అది తప్పితే సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేవు మైనస్లు, చాలా పాజిటివ్ పాయింట్సే ఉన్నాయి. ఎన్నో సినిమాలు వచ్చిన కంటెంట్ లేని సినిమాలు ఆడుతున్నాయి. ఇటువంటి సినిమా ఆడాలని కోరుకుంటున్నాము. ఆడుతుంది, బ్లాక్ బాస్టర్ ఆడుతుంది. బ్లాక్ బాస్టర్ తోటి ఈ సినిమా ముగిస్తుంది. మోర్ ప్రాఫిటబుల్ మూవీగా కూడా ఈ సంవత్సరం సినిమాల్లో నెంబర్ 1 అవుతుంది అనిపిస్తుంది.